ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం చేశారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులోకి దూకేశారు కానిస్టేబుల్ శృతి. అయితే లేడీ కానిస్టేబుల్ శృతితో పాటు మరో ఇద్దరు కూడా ఆత్మహత్యయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మృతదేహాల కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఆ మిగతా ఇద్దరిలో ఒకరు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ గా అనుమానిస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతితో పాటు మరొకరు నిఖిల్ అనే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. స్పాట్ కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎస్పీ సింధు శర్మ. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మటన్ తీసుకురా నేను వస్తున్నా అని చెప్పింది. చేసి పెట్టినాము. అంటే ఇక్కడ ఇంటికి వచ్చి సార్ ఎక్స్ రోడ్ ఇంటికి వద్దామని నిన్న నైట్ నేను వచ్చి దిగినాక తర్వాత మన ఇది నిన్న ఇది ఉండే కదా క్రిస్మస్ నుంచి బందోబస్తు ఉందని చెప్పింది సార్. అంతే మాకు ఏం ఇన్ఫర్మేషన్ అని జర బాధపడి ఏడు దాకా అడిగి పోతుందని చెప్పేసి ఏడిచింది. చేస్తే ఏం బిడ్డ మరి ఇట్లా ఇట్లా అంటే నేను 5 గంటలకు కూడా తోలేస్తా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో లేడీ కానిస్టేబుల్ శృతి, అలాగే ఎస్ఐ సాయి, అలాగే ఇంకొక వ్యక్తి నిఖిల్ గా అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం టీవీ ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం. దివాకర్, వీళ్ళిద్దరూ కూడా దూకేసినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు చనిపోయారని అనుకోవాలా? ఇంకేమైనా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? ఏంటి అప్డేట్? ప్రస్తుతానికైతే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇందులో ముగ్గురు డెడ్ బాడీస్ ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ కూడా వచ్చి ఇక్కడికి చెరువు దగ్గరికి వచ్చి ఇక్కడ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా ఈ బిక్కునూరుకు సంబంధించిన ఎస్ఐ సాయి కుమార్ తో పాటు అదే అంటే బిక్కునూరు మండలంలోనే పనిచేస్తున్నటువంటి లేడీ కానిస్టేబుల్ శృతి ఉన్నట్లు ఆయనతో వాళ్ళిద్దరితో పాటు ఒక నిఖిల్ అనే మరో ఒక ప్రైవేటు ఉద్యోగి కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు ఎక్కడ కూడా అఫీషియల్ గా పోలీసు వాళ్ళు నిర్ధారించలేరు. కానీ వీళ్ళు ముగ్గురు డెడ్ బాడీస్ చెరువులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వాళ్ళ కోసం గజ ఈతగాలను పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఈ ఘటన 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. మొదట ఈ ఎవరైతే సాయి కుమార్ భార్య ఎవరైతే ఉందో ఎస్ఐ సాయి కుమార్ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తన భర్త గత 2 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు, అసలు రెస్పాన్స్ వస్తలేదని చెప్తే వాళ్ళు వెంబటే అతని సెల్ ఫోన్ సిగ్నల్ ని ట్రేస్ చేయడం ద్వారా అక్కడ చెరువు ప్రాంతంలో సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా అక్కడ చెరువు ప్రాంతంలో చూపించడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు అందులో డెడ్ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అఫీషియల్ గా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఉదయం వరకు కూడా అంటే చెరువు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, పెద్ద విస్తీర్ణంలో అంటే దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నీటి మట్టంతో ఉండడం వల్ల ఆ చెరువులో వెతుకుతున్నారు. ఆ చెరువుకు సంబంధించినటువంటి గజ ఈతగాలను తీసుకొచ్చి డెడ్ బాడీస్ కోసం అయితే ప్రస్తుతం వెతుకుతున్నారు. అయితే ఎస్ఐతో పాటు లేడీ కానిస్టేబుల్ అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగి ముగ్గురు కూడా డెడ్ బాడీస్ అక్కడే ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఎస్ఐకి సంబంధించినటువంటి వాహనము, అతని పర్సు, అతనికి సంబంధించినటువంటి చెప్పులు కూడా ఈ చెరువు కట్ట పైన ఉండడంతో అనుమానాలు మరింత బలపరుస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ మాత్రం కారణాలతో వీళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉంటారా, లేదంటే ఏదైనా వృత్తిపరమైన కారణాలా? ఇద్దరు కూడా సేమ్ డిపార్ట్మెంట్ వాళ్లే అయి ఉండడము, మరి ఇంకో వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అయినా కూడా ఇంకా ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో? అంటే ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ బిక్కునూరు మండలంలో గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి మధ్యన కొద్దిగా వివాహేతర సంబంధం ఉన్నట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అదైతే అవి రుజువు అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నతాధికారులు తెలపాల్సి ఉంది. అయితే వారిద్దరి మధ్యన కొద్దిగా అఫేర్ ఉంది అన్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆత్మహత్య జరిగింది అంటే అసలు వారిద్దరికి ఏమైనా గొడవలు జరిగి ఉంటాయా, అసలు లేకుంటే వారిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయా, లేదంటే సాయి కుమార్ ఇంట్లో తిరగడం వల్ల ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కానీ ఇది మొత్తం మీద ఇది ఇల్లీగల్ అఫేర్ గానే పోలీసులు భావిస్తున్నారు. దాంతో పూర్తిగా అంటే లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మరి ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అతనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా అక్కడ దొరికాయా? ఆయన కూడా కంప్యూటర్ ఒక ప్రైవేటు
ఎంప్లాయీగా తెలుస్తుంది. నిఖిల్ అతని పేరు. అతను కూడా దాదాపు 25 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరికీ ఆయన గత కొన్ని నెలలుగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇటు శృతికి, ఎస్ఐ సాయి కుమార్ కు మధ్యలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే అసలు ఈ ముగ్గురులో ఏం జరిగింది? ఒకవేళ ఆమె శృతి అంటే సాయి కుమార్ ని ఏదన్నా బ్లాక్మెయిల్ చేసి ఉంటే అసలు శృతి కూడా ఎందుకు అందులో ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటు ఈ నిఖిల్ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అసలు ఆ ముగ్గురు డెడ్ బాడీస్ చెరువులో ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇవి బయటకు వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో అంటే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తలేదు. సో ఇప్పటి వరకు ఆత్మహత్యగానే నమోదు చేసుకున్నారా, లేదంటే ఇంకేదైనా కోణం ఉంది అని అనుమానిస్తున్నారా? పోలీసులు ప్రస్తుతానికి అయితే వాళ్ళ ముగ్గురు కూడా చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగానే భావిస్తున్నారు. అయితే డెడ్ బాడీస్ అందులో ఉన్నట్లు వాళ్ళు చెప్తున్నారు, గజయితాలు కూడా చెప్తున్నారు. కానీ డెడ్ బాడీస్ అంటే చెరువు నుంచి బయటకు తీసేంత వరకు కూడా అది పూర్తి వివరాలు వాళ్ళు అంటే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం లేదు. కాకపోతే వాళ్ళు ఆత్మహత్యనే చేసుకున్నారు అనే కోణం. ఎందుకంటే అక్కడ చెరువు గట్టు పైన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సాయి కుమార్ కు సంబంధించిన వస్తువులు, అదేవిధంగా ఆ శృతికి సంబంధించినటువంటి పాదరక్షలు, ఆ నిఖిల్ కు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఆత్మహత్యగానే వాళ్ళు పోలీసులు ప్రస్తుతానికైతే భావిస్తున్నారు. రైట్ దివాకర్.